న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశంలో 57 ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక ఎంబీఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్సీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని, ఏప్రిల్లో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ బాధ్యతలు ఈసారి ఎంబీఎస్సీ కులాలకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ దళితుల్లో అట్టడుగు వర్గాలైనటువంటి 57 ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి 1000 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మేరకు గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి కూడా మా సంఘం పక్షాన మేము వారికి రిప్రజెంటేషన్లు కూడా, వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీ పరిపాలన జరగబట్టి ఒక 1 ఇయర్ గడిచిపోతూ ఉన్నది. మరి ఇంకా ఈ విషయంలో తాత్సారం చేయడం వల్ల ఇలా ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి 57 కులాలన్నీ కూడా మిగతా అన్ని అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే మాకు సంబంధించినటువంటి 57 ఎంబీఎస్సీ కులాల కార్పొరేషన్ను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఫలాలు అందుకోవాలన్నా లేదా ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకోవాలన్నా మాకు సంబంధించినటువంటి కులధృవీకరణ పత్రాలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి మా అస్తిత్వాన్ని తెలిపేటువంటిది అంశం. కాబట్టి మా కులపత్రాలన్నీ కూడా ఆర్డీఓ ద్వారా కాకుండా అయితే మాలమాదిగలకు ఇస్తున్న విధంగా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాన్ని మా గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా మిగతా అధికారులకు, ముఖ్యమంత్రి గారికి కూడా ఇది చెప్పడం జరిగింది. ఈ వెంటనే ఈ యొక్క చిన్న మీరు అనుకుంటే ఒక జీవో తీసి ఒక చిన్న సమస్యను పరిష్కరించేటువంటి అంశం. ఇలా గత అనేక సంవత్సరాలుగా మేము ఈ అంశంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి మీరు వెంటనే మా కులాలకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ద్వారా ఇచ్చే విధంగా జీవో ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఒక 5 కులాలకు జీవో నంబర్ 11 ద్వారా ఇవ్వడం జరిగింది. యాజ్ టీజ్గా ఆ జీవోని కంటిన్యూ చేయడము లేదా కొత్త జీవోను ఇస్తూ ఇలా మా కులాల యొక్క ప్రధాన సమస్యను ఇలా తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చే నెలలో జరగబోయేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారు ఆ మహనీయుల జయంతి ఉత్సవాలు ఏవైతే అధికారికంగా నిర్వహిస్తారో వాటికి సంబంధించినటువంటి కమిటీ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఈసారి ఎంబీఎస్సీ కులాలకే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతిసారి కూడా మాలమాదిగ కులాలకే ఆ అవకాశాలు దక్కడం, దానివల్ల ఈ కులాల ఉనికి ఉన్నదా లేదనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆ ఉత్సవాల కమిటీ చైర్మన్ కూడా మా 57 ఎంబీఎస్సీ కులాలకే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.